ఇక భూముల రేట్లు పెరగబోతున్నాయట. భూముల రేట్లు పెరిగే అవకాశం ఉందట. ఓఆర్ఆర్ వెలుపల, ఓఆర్ఆర్ లోపల స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణట. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక దాని కింద తీసుకుంటారట, ఔటర్ రింగ్ రోడ్ అవతల ఇంకొక లెక్క. సో ఈ భూముల రేట్లు బేసిక్గా ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటే మార్కెట్ వాల్యూ ఒక రేటు ఉంటుంది, మనం కొన్న ఒరిజినల్ ఇంకొక రేటు ఉంటుంది. ఇప్పుడు ఆడ ఎకరము 50 లక్షలు ఉందనుకుందాం, 50 లక్షలేమో మనకు అమ్మిన ఆయనకు కట్టాలి. దాంట్లో మార్కెట్ వాల్యూ అక్కడ ఎంత ఉంటుంది, మహా అయితే ఒక 2 లక్షలు ఎంతో కొంత ఉంటుంది. దాని మీద మనం ట్యాక్స్ కడతాం ప్రభుత్వానికి. అంటే మనం కొన్న రేటుకి అమ్మిన రేటుకి మార్కెట్ వాల్యూకి సంబంధం లేకుండా ఉన్నది, మిగతాదంతా క్యాష్ కిందనో ఇంకో దాని కిందనో బ్లాక్ మనీ కింద ఇచ్చేస్తున్నాం. సో అట్లా ప్రభుత్వం నష్టపోతున్నది అన్నది లెక్క. సో దీంతో ఎప్పటికప్పుడు సవరిస్తూ వస్తున్నారు ఈ మార్కెట్ వాల్యూస్ని భూములకు సంబంధించి. సో ఆ మార్కెట్ వాల్యూని మళ్ళీ ఈసారి సవరించే అవకాశం ఉందట. ఇగో విలువను సవరించబోతున్న స్థానిక సంస్థలట. దమ్మాయిగూడ, దుండిగల్, గట్కేసర్, గుండపోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, నాగారం, పోచారం, తూముకుంట, ఆదిభట్ల, జల్పల్లి, మణికొండ, నార్సింగి, పెద్దాంబర్పేట్, శంషాబాద్, తుక్కుగూడ, తుర్కయాంజాల్, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్ ఇవి మున్సిపాలిటీలు. ఇక్కడ రేట్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. కార్పొరేషన్లు బడంగ్పేట్, మీర్పేట్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్ నగర్ ఈ ప్రాంతాల్లో మార్చబోతున్నారు. దాదాపు 2000 కోట్లకు పైన రాబడి టార్గెట్గా పనిచేస్తున్నది గవర్నమెంట్. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల లోపలి భాగంలో స్థిరాస్తుల మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు జారీ చేసేసింది ఆల్రెడీ. ప్రభుత్వ మార్కెట్ విలువకు బహిరంగ మార్కెట్ ధరకు భారీ వ్యత్యాసం ఉన్న ప్రాంతాల్లో సవరించాలి అన్న నిర్ణయానికి వచ్చింది. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖ పైన సమీక్షించగా ఆ వెంటనే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు చేపట్టింది. మార్కెట్ విలువ సవరణకు వీలుగా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని జిల్లా రిజిస్ట్రార్లను శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం ఆదేశించారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో ధరల సవరణ చేపట్టబోతున్నారు. జిల్లా రిజిస్ట్రార్లు క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక అందించిన వెంటనే కొత్త మార్కెట్ విలువను అమల్లోకి తీసుకొస్తారు. వీళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత చేంజ్ అవుతాయి అన్నమాట, ఇంకా కాలే. సవరించబోతున్న మార్కెట్ విలువ అక్కడి నివాస ప్రాంతాలకు ఒకే తరహాలో నిర్ధారిస్తారు. ప్రధాన రహదారుల సమీపంలోని కాలనీలు, బజార్లలో ఉన్న స్థిరాస్తులను వాణిజ్యపరంగా పరిగణలోకి తీసుకుంటారు. స్థానిక సంస్థల పరిధిలోకి కొత్తగా చేరిన గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు గమనించి సవరణ పైన నిర్ణయం తీసుకుంటారు. వాణిజ్య ప్రాంతాల మీద నమోదైన నివాస ప్రాంతాలను డోర్ నెంబర్ల ఆధారంగా పరిశీలించి సవరిస్తారు. కొన్ని చోట్ల స్థిరాస్తుల బహిరంగ విలువ కన్నా మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నదట. ప్రస్తుత సవరణలో ఆయా చోట్ల వాస్తవ విలువను నమోదు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించిండు. టార్గెట్ 2000 crores అట. 2000 కోట్లు ఎక్స్ట్రా రాబట్టాలని ప్లాన్ చేస్తున్నది.